సంగారెడ్డి జిల్లా దాందీగూడెం గ్రామస్తులు కంకర క్రషర్లు తమకు వద్దంటూ నిరసన చేపట్టారు. గ్రామానికి కూతవేటు దూరంలో కంకర క్రషర్తో పాటు క్వారీ ఉండటంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంకాలం అయితే తమ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నామంటూ గ్రామస్తులు వాపోతున్నారు. తాము అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పంటలు పండించుకోకుండా రాళ్లు పొలాల్లో పండుతున్నాయని, ధూళితో కూడుకున్న పొగ ఊరును కమ్మేస్తోందని భయాందోళనకు గురవుతున్నారు. సాయంకాలం బ్లాస్టింగ్ సమయంలో గ్రామమంతా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కంకర్ క్రషర్లపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఊరంతా గ్రామం విడిచి వలస వెళ్లిపోతామని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ దాదిగూడెం విలేజ్ మా గ్రామ సమీపానికి కొన్ని క్రషర్లు వెలిసి గత 20 సంవత్సరాలుగా గిట్ట బ్లాస్టింగ్ జరుగుతుంది. దానివల్ల మా గ్రామంలోని పంట పొలాలకు కానీ, బోరుబావులకు కానీ, మరియు చిన్నపిల్లలకు, వృద్ధులకు చాలా ఇబ్బందికరంగా మారింది ఈ యొక్క క్రషరు. ఈ సుమారుగా 20 సంవత్సరాల నుంచి తోడి ఒక పెద్ద సముద్రం తయారు చేసిరాడ. మా లాభాలేమో వాళ్ళు, నష్టాలేమో అంటే మా ఆరోగ్యపరంగా నష్టపోయేది మా గ్రామాలు. అంత లాభ పొందుతున్న వ్యక్తులు కూడా మా గ్రామానికి గింతగడ పట్టించుకుంటలేరు. దానివల్ల మా గ్రామంలో చిన్నపిల్లలకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, మరి గర్భిణీలకు, మరియు అలాగే వృద్ధులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది మా గ్రామంలో. సాయంత్రం రోజు 6 గంటలకు బ్లాస్టింగ్ జరుగుతుంది. ఆ టైంలో మా గ్రామంలోకి వచ్చి నిలబడితే చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ ఎంత తీవ్రత ఇబ్బంది పడుతున్నారో అప్పుడు మీకు అర్థమవుతుంది. మరి అలాగే సమీపంలో రైతులు కూడా ఉన్నారు. అక్కడ పంట వేసుకొని అసలే ఆస్కారం లేకుండా పోయింది. అది ఆ దుమ్ము ధూళికి, మరియు అలాగే ఆ శబ్దానికి బోరు బావులు కూడా బోర్లోనే పడిపోవడం జరుగుతుంది. కావున ఇటువంటి క్రషర్లపై చర్యలు తీసుకొని, ఈ అక్రమ క్రషర్ల వల్ల ప్రజలు మొత్తం జీవితాలు మొత్తం నాశనం చేసుకుంటారు. దాదిగూడెంలో గత 20 సంవత్సరాల నుంచి ఈ క్రషర్ వల్ల ఊరు ప్రజలు, చిన్న పిల్లలు, పెద్దలు మొత్తం ఆరోగ్యపరంగా కానీ మరి జీవితాలు మొత్తం నాశనం చేసుకొని బతుకులు సాగిస్తారు. ఇప్పటి వరకు చర్యలు ఏం లేవు. మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, లేకుంటే పీసీబీ వాళ్ళ నుంచి కానీ ఏం లేదు. మరి మేము చావాలన్నా బతకాలన్నా, మేము ఇంకెన్ని రోజులు ఈ బాధలు భరిస్తూ ఉండాలి? వీటి మీద క్రషర్ల మీద చర్య తీసుకోకపోతే ఊరు మొత్తం ఏకమై ఎల్రింగ్